హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్బాక్స్ కిచెన్. ఈరోజు మన వీడియోలో స్ట్రీట్ స్టైల్ ఎగ్ మ్యాగీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు 2 మినిట్స్లో చేసుకునే మ్యాగీ బోర్ కొడితే ఒక్కసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ దీనికోసం మ్యాగీని బాయిల్ చేసుకోవాలి. 1 లీటర్ వాటర్లో సాల్ట్ ఇంకా ఆయిల్ వేసుకొని తర్వాత మ్యాగీ నూడిల్స్ని వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వలన నూడిల్స్ అనేవి ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఈ నూడిల్స్ అనేవి ఓవర్గా కుక్ అవ్వకుండా 70 to 80% కుక్ అయితే చాలు. ఇలా కుక్ అయ్యాక వెంటనే డ్రైన్ చేసుకొని కూలింగ్ వాటర్ వేసుకోండి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్లోకి 3 ఎగ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎగ్ ఫ్రై అయ్యేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ ఎగ్ మాడిపోతుంది. ఇలా ఎగ్ బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు. చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. మ్యాగీ బాయిల్ అయ్యేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ క్యారెట్, 1/2 కప్పు సన్నగా తరుక్కున్న క్యాబేజ్, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ వేసి హై ఫ్లేమ్లో అంతా బాగా కలుపుకోండి. తర్వాత అందులోకి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం, పసుపు ఇంకా మిరియాల పొడి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీ వేసి హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఈ ప్రాసెస్ అంతా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. తర్వాత అందులోకి మనం స్క్రాంబల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి మళ్ళీ కలుపుకోండి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మ్యాగీ మసాలా ఇంకా కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసి ఇంకోసారి అంతా హై ఫ్లేమ్లో కలుపుకోండి. ఒకవేళ మీతో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. ఫైనల్గా ఇవన్నీ కొంచెం హై ఫ్లేమ్లో కలుపుకోండి. అంతే, స్ట్రీట్ స్టైల్ ఎగ్ మ్యాగీ రెడీ. వేడి వేడిగా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, బయట అస్సలు తినరు, ఇంట్లోనే చేసుకుంటారు. మరి ఈ ఎగ్ మ్యాగీని ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అన్బాక్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.